మన మందిరంలో 34వ వార్షిక ఆరాధన మరి ఇప్పటిదాకా మనము జరుపుకున్నాము. మరి మా మద్గురువులైన పూర్ణానంద కర్ణాటి పాండ్రమ్మ గారికి, మరి అదేవిధంగా బోధగురోలితమైన సమిష్టి బోధానంద ఉప్పలంచి కృష్ణమూర్తి నాయన గారికి, మరి అదే అందరి గురువులకి, మరి వేదికను అలంకరించిన పెద్దలకి, మరి అదేవిధంగా భక్తులందరికీ, మరి ఈరోజు పూజ చేసిన వాళ్ళందరికీ కూడా నా ద్వాదశి వందనాలు చెప్పుకుంటూ, అందరూ అంటే మరి ఒక మాట ఏం చెప్పారంటే మమాత్మ సర్వభూతాత్మ అన్నారు. అసలు ఆ మాట ఎందుకు చెప్పారు అంటే ఈ పరమాత్మ అనేటోడు ఎక్కడెక్కడ ఉన్నాడు అనే కదా మనం తెలుసుకోవడానికి. అతీత భావమేమో అచల భావం. అచలం చెప్పాలంటే ఎంత గురువుకు ఓపిక ఉండాలి, ఎంత శిష్యునికి ఓపిక ఉండాలి. మరి ఆత్మభావము వరకు కూడా రావడం కష్టం కదా. ద్వైతులు, అద్వైతులు, విశిష్ట అద్వైతులు రావాలంటే ఆత్మభావమే కష్టం. ఆత్మభావనలో ఉన్నోళ్ళు అయినా కూడా మరి ఆత్మ ఎందులో ఉంది అని అద్వైతులు ద్వైతులు చెప్పుకుంటారు కదా. ఇట్లా ఎందులో ఉంది అది అంటే దోమలో, చీమలో, పాములో, ఎందులో ఉంది, కొండలో, కోనలో, నీలో, నాలో, అందరిలో కూడా అదే ఉన్నది. అన్నిటికీ మరి ఏం ఆధారమై ఉన్నది? తిండే కదా. తిండే కదా ఆధారమైంది అందరికీ. మరి తిండే ఆధారమైనప్పుడు అందరూ ఒకలాగే ఉంటున్నారా? మరి అందరు తినే తిండేగా. జ్ఞానం తెలుసుకోవాలన్నప్పుడు అందరం తినేది తిండే కదా. అందరూ ఒకలాగా ఉన్నారా? ఒకరు ఒక గుడికి పోతారు, ఒకరు ఇంకో గుడికి పోతారు, ఒకరు ఇంకో గుడికి పోతారు. మరి అందరూ ఒకటే అన్నప్పుడు మరి ఆ భావంలో మనం ఉన్నామా? ఫస్ట్ మనం అది తెలుసుకోవాల్సిన విషయం. గురువులు కానీ శిష్యులు కానీ ఫస్ట్ మనం ఆ భావనలో ఉన్నామా తెలుసుకున్న తర్వాత అప్పుడు మనము విచారణ చెయ్యాలి. ఆ విచారణ అసలు గురువు దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం? ధనం కావాలా, ధాన్యం కావాలా, లేకపోతే బిల్డింగులు కావాలా, నాకేమన్నా కావాలని వెళ్తున్నామా? అచల గురువు దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం? జన్మరహితం చేసుకోవడానికి. నిజమా అమ్మ? జన్మరహితంకే కదా, ఇంకేం అడుగుతలేరు కదా. మరి జన్మరహిత స్థితి అంటే ఏంటిది? ఏమొద్దు అనే కదా. వద్దంటే కుదరదు. మళ్ళీ పొద్దున్న లేచిన దగ్గర నుంచి బ్రష్, పేస్టు అన్నీ కావాలి. వద్దు అంటే కుదరదు, అవసరము. కానీ మనం ఏందంటే ఈ శరీరం ఉన్నందుకు గురువుకు తనుమనధనములు వినయంగా దారపోసి వేడుక గురినిచే అనువైన బోధ పడవాలి. ఎట్లాంటి బోధ? అనువైన బోధ ఎవరైతే తెలుసుకుంటారో అప్పుడు గురువు ఏంటి, శిష్యుడు ఏంటిది అన్నది అప్పుడు గురువే శిష్యుడవుతాడు, శిష్యుడే గురువు అవుతాడు. అందరు గురువులు కావడానికి గురువులకు సేవ చేయిందే గురువులు అయినరా? ఒకప్పుడు గురువుకు సేవ చేస్తాడు. కానీ గురువు అందరికీ చెప్తారు, ఏమని బోధ చెప్తారు. కానీ ఆ బోధలో మంచి ఎంతమంది తీసుకుంటున్నారు, చెడు ఎంతమంది తీసుకుంటున్నారు? అది మా పాండ్రమ్మ గారు అయితే ఒకటే మాట చెప్తుండే, ఏమని తెలుసా? మంచిని తీసుకోవే, ఎక్కడికన్నా పో, చెడుని ఇచ్చిపెట్టి. గురువు అంటే అందరూ గురువులే. మంచిని తీసుకో, చెడును వదిలేయి. అట్లాగా మా గురువుగారు చెప్పబట్టి ఆ మంచి చెడు ఏంటో తెలుసుకొని మరి గురువు పాదం పడితే ఎట్లుండాలి? కొట్టిన, తిట్టిన, వెడలను కొట్టిన, మెడలను బట్టి వెడలను కొట్టిన నీ పాదం నేను విడిచేటోని కాదు. ఇప్పుడు ఒక పిల్లవాడు ఉన్నాడు, తల్లిదండ్రి కొడతారు, బాగా వాతలు పెడతారు. ఆడేం చేస్తాడు? ఇక నేను పోతున్నా అని చెప్పి 2 బట్టలు బ్యాగ్లో పెట్టుకొని గాడి దాకా పోతాడు. ఒక 2 గంటలు కూర్చుంటాడు, 3 గంటలు కూర్చుంటాడు, మళ్ళీ ఇట్లా చూస్తాడు, మళ్ళీ ఇట్లా చూస్తాడు. మా అమ్మ పిలుస్తుందా లేదా? లేదమ్మా, అనుభవమా కాదా? పోతాడు. పోయి ఏం చేస్తాడు? ఇట్లా చూస్తాడు. చూసి ఏం చేస్తాడు? ఇక 12 అవుతుంది, 1 గంట అవుతుంది, 2 అవుతుంది, ఆకలి అయితే లేదు. అన్నం ఎందుకు ఆధారమైందంటే దానికి అయింది. తల్లేగా పెట్టాడు. ఏం చేసిండు? నిమ్మది బట్టలు సంచిలో పెట్టుకొని పోయినాడు. మళ్ళీ మా అమ్మ ఆడుందా, మా నాన్న అక్కడ ఉన్నాడా అని ఏం చేస్తాడు? నెమ్మదిగా వస్తాడు.
మళ్ళీ తినాలంటే అహం అడ్డం వస్తుంది. వస్తుందా రాదమ్మా? మళ్ళీ సపోజ్ అమ్మగిన అడిగింది అనుకో, ఎందుకురా తిన్నామని. అమ్మ అడిగింది అనుకో, ఎందుకురా తిన్నామని అంటే ఎడ తినాలా నేను అంతే. ఇక అయితే అమ్మ ఏమంటుంది, ఆడంతేలే మేము ఇంతేలే అంటే. తల్లి అనేది అంత గొప్పనైనది. అట్లాగే గురువు కూడా. ఇప్పుడు ఇంత మందిరము ఇంత ఇవి గురువుగారు ఎందుకు చేసినారు? అరే మీరందరూ దగ్గర మంచిగా అందరు కలిసి మీరందరూ పూజ చేసుకోవడానికి ఇవన్నీ ఇవి చూడు. వాళ్ళు ఇంత కష్టపడ్డారు, వాళ్ళు అనుభవించలే, వాళ్ళు అనుభవించే యోగ్యత లేదు, మనకిచ్చారు. మనం ఏం చేయాలి? మనం వినియోగించుకోవాలి. వినియోగించుకోవాలంటే ఏం చేయాలి? కృషి ఉండాలి, పట్టుదల ఉండాలి, దీన్ని ఇంకా పెంపొందించాలన్న ఓపిక ఉండాలి, దీని మీద మనసు ఉండాలి. ఉంటే దీన్ని ఇంకా పెంపొందు చేస్తాం. మరి మన గురువులు ఇప్పటిదాకా చెప్పింది ఏంటంటే ఉత్తుత్తి మాటలే, ఇవి అందరికీ తెలిసిన విషయాలే. మరి ఈ విషయాలు తెలుసుకోవడానికి ఆ గురువు దగ్గర పోయింది మనం. ఈ విషయాలన్నీ నార్మల్గా అందరికీ తెలిసిన విషయాలే, కానీ ఈ విషయాలకి కాదు మనము గురువు దగ్గర పోయింది. ఎందుకంటే జనన మరణ వెదమానుటకై. మనకొక రోగం ఉన్నది, ఎక్కడ పోవాలి? డాక్టర్ దగ్గర పోవాలి. మనకు జనన మరణం అనే రోగం ఉన్నది, ఎవరి దగ్గర పోవాలి? గురువు దగ్గర పోవాలి. గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు శపించినారనుకో, గురువు దగ్గరికి వెళ్ళొచ్చు. గురువే శపించినాడు అనుకో, ఎక్కడికి పోతారు? ఇక నీకెక్కడ దారి లేదు, ఇక ఎక్కడ పోవడానికి దారి లేదు. కాబట్టి మనం ఏమంటే గురువాక్యమే గొప్పది అని ఎప్పుడైతే నమ్ముకుంటామో ఆ గురువు. మరి గురువుగారు ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఎవరిని ఎక్కువ తిడుతుండేనమ్మా? అగో ఎవరిని ఎక్కువ తిడుతుండే? ఏయ్ నువ్వు ఊకవే అంటుండే, నన్నే ఎక్కువ తిడుతుండే. మరి నన్నే ఎక్కువ తిడుతుందని నేను మానుకొని ఉంటే నాకు ఈ బోధ వచ్చేదా? నన్నే తిడుతుండే, ఏ ఊకవే, వాళ్ళంతా సోదరులు నాకు, అయ్యో అక్క చెల్లెల్ని తిట్టకూడదా నేను? ఆహా నువ్వు నిన్నే తిడతా అంటుండే, ముఖం చెప్పి మరి తిడుతుండే. అందరి ముందు తిడుతుండే, ఇంటికి పోయినాక బాధపడ్డావా అనే అందరి ముందు తిట్టినా అని. అది గురువు అంటే. గురువు అంటే ఎట్లుంటుందంటే ఎప్పుడు ఒద్దికగా ఉండాలో, ఎప్పుడు చెప్పాలో అప్పుడు ఆ విధంగా మచ్చిక చేసుకొని వాళ్ళు. అట్లాగే మనము కూడా అన్ని విషయాలలో అందరము తప్పులు జరుగుతాయి, మనం సరిదిద్దుకుంటూ పోతూ ఉంటేనే మన మార్గం. బయట వాళ్ళకి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం? ఇప్పుడు వేరే గుళ్ళు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, వాళ్ళకి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం? మనము ఎప్పుడు ఇంట గెలిచి రచ్చగలువు అన్నారు. మనం ఇంట్లోనే గెలవలేకపోతే బయటికి పోయి ఏం గెలుస్తాం? కాబట్టి మనందరం కూడా గురువాక్యంకి కట్టుబడి గురువు ఏం చెప్తున్నాడు, గురువు ఏం చెప్పాడు, గురువు ఎలా చెప్పాడు, మనం ఏ విధంగా నడుచుకోవాలి అన్నది మనము ముఖ్యమైన విషయంగా తెలుసుకోవాలి. అయితే మరి ఇన్ని పూలు పెట్టి పూజ చేసినాం కదా, ఈరోజు ఇన్ని పువ్వులు పెట్టి పూజ చేసినాం. ఇన్ని రకాల పువ్వులు ఒక్కటే కదా, పువ్వులు అనే పేరు ఒకటే, కానీ దానికి ఎన్ని నామాలు? గన్నేరు పువ్వు, కనకాంబరం పువ్వు, చామంతి పువ్వు, మళ్ళీ మందార పువ్వు, తులసి దళం, ఇన్ని పేర్లు ఉన్నాయి. కానీ మనం చెప్పేది ఏంది? పూల పూజ అన్నాం. పువ్వులు ఒకటే, రంగులు వేరు, మరి దాని భావము ఇప్పుడు ఇవన్నీ ఒక దగ్గర కలిసి ఉన్నాయి, ఒకటే కదా. అట్లాగే మనందరం కూడా అట్లా కలిసి ఎట్లా ఒక దాటి మీద అవి ఎట్లా వాటికి నోరు లేవు ఏమి లేవు, ఆ విధంగా మనం కూడా ఉండాలని పెద్దలు మనకి చెప్పి ఉన్నారు. కాబట్టి మరి ఇదే మరి ఇందాక అయ్యగారు చెప్పినారు కొంచెం ఖాళీగా ఉందని, అది కూడా నెక్స్ట్ ఇయర్ వరకు మనము ఇదే కాదు ఇంకా బయట టెంట్ వేస్తే కూడా ఇంకా పెరిగేటట్టు కూడా మనము ప్రయాసపడాలి. నలుగురిని కాదు 100 మందినన్నా పిలవచ్చు. నోటి మాట అనేదే అందరికీ ముఖ్యమై ఉంది. అదే కాకుండా పరిపూర్ణ బోధన కూడా ఎగజల్లాలి. ఎగజల్లితే అందరికీ పడుతుందని కాదు, పట్టిన వారికే. కాకులుంటే
పొట్టలు పగులుతాయి. అవే హంసలు ఉన్నాయనుకో జీర్ణించుకుంటాయి. అది కావాలన్నోళ్ళు దానికి వస్తారు, ఇది కావాలన్నోళ్ళు దీనికి వస్తారు. కానీ ఈ మార్గం కూడా ఒకటిగా ఉండడానికే మార్గం కాబట్టి మరి నాకు ఇచ్చిన ఈ సమయాన్ని నేను వినియోగించుకుంటూ మరి ముగించుకుంటున్నాను. జై సద్గురు ప్రభు మహారాజుకి. మరి ఇద్దరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.